పర్యావరణాన్ని గాలికొదిలేశారు. ఇష్టానుసారం అడవులను నరికేస్తున్నారు. అదేమని అడిగితే జనం కోసమే అని చెబుతున్నారు. ఇంతకీ ఆ పని చేస్తుంది ఎవరు? ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ రహదారిపై రగడ కొనసాగుతోంది. మంత్రి సీతక్క నియోజకవర్గంలో ఎలాంటి అనుమతులు లేకున్నా అడవిని ధ్వంసం చేసి రోడ్డు వేస్తున్నారు. టెండర్లకు పిలవకుండానే గ్రావెల్ పనులు చేశారు. కొన్ని రోజుల క్రితం 42 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయని అధికారులు చెబుతున్నారు. టెండర్లు లేకుండా డబ్బులు ఎలా ఇస్తారనేది ఒక ప్రశ్న అయితే, అటవీశాఖ అనుమతులు లేకుండా అడవులను ధ్వంసం చేయడం మరో ప్రశ్న. అయితే తమకు రోడ్డు నిర్మించడమే ముఖ్యమని స్థానికులు అంటున్నారు. మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలోని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో రహదారిపై రగడ కొనసాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా అభయారణ్యంలోని చెట్లను తొలగించి రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. టెండర్లు పిలవకుండానే అక్రమంగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటికే గ్రావెల్ పనులు పూర్తి చేశారు. అయితే ఈ రోడ్డు నిర్మాణంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగూడ మండలం కేంద్రం నుంచి కరుణగండి గ్రామం మీదుగా గంగారం మండలం దుబ్బగూడెం వరకు అభయారణ్యంలో 20 కిలోమీటర్ల పైచిలకు రహదారి నిర్మాణం జరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాకాల చెరువు నుంచి కొత్తగూడ మీదుగా కరుణగండి నుంచి దుబ్బగూడెనికి రహదారి మంజూరైంది. అయితే అటవీశాఖ అభ్యంతరాలు చెప్పడం, అనుమతుల కోసం అప్పుడు ప్రభుత్వం ప్రయత్నించకపోవడంతో రహదారి నిర్మాణం నిలిచిపోయింది. టెండర్ పొందిన కాంట్రాక్టర్ అన్రిజర్వ్ ఏరియాలో రహదారి పనులు చేపట్టి రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియాలో జరగవలసిన పనులను నిలిపేశాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రి సీతక్క చొరవతో ఈ మధ్య కాలంలో కొత్తగూడ నుంచి కరుణగండి మీదుగా రహదారి పనులను చేపట్టారు. అందుకుగాను ఆమె R&B శాఖ నుంచి నిధుల మంజూరుకు ప్రపోజల్స్ పంపించారు. ఈ నిధులు మంజూరు కాకముందే కొత్తగూడ నుంచి కరుణగండి మీదుగా రహదారి పనులు మొదలుపెట్టారు. అభయారణ్యం ప్రాంతాల నుంచి రహదారికి అనుమతులు లేకపోయినా స్థానిక అటవీశాఖ అధికారులను నయానో భయానో ఒప్పించి పనులు ప్రారంభించారు. మంత్రి పేరు చెప్పగానే అటవీశాఖ అధికారులు కూడా దట్టమైన అడవిలో భారీ వృక్షాలను కూల్చివేసినా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. రోడ్డు విస్తరణలో భాగంగా వందలాది వృక్షాలను నేలమట్టం చేసి రోడ్డుపై గ్రావెల్ పనులు పూర్తి చేశారు. రోడ్డు పనులు పూర్తి చేశాక కొన్ని రోజుల క్రితం ఈ రహదారి నిర్మాణానికి 42 కోట్ల రూపాయలు మంజూరైనట్లు అధికారులు చెబుతున్నారు. మంత్రి హోదాలో ఉన్న సీతక్క తన పదవిని అడ్డుపెట్టుకుని ఎటువంటి టెండర్లు లేకుండానే బినామీ కాంట్రాక్టర్ను నియమించి పనులు చేపట్టినట్టు ABN విచారణలో వెల్లడైంది. అభివృద్ధి అనే పేరుతో మంత్రి సీతక్క అడ్డగోల ఆదేశాలు ఇవ్వడం, కాంట్రాక్టర్ రంగప్రవేశం చేసి అటవీ రహదారిలోని భారీ వృక్షాలను కూల్చేసి రహదారి పనులు చేపట్టడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు ఆలస్యంగా మేల్కొన్న జిల్లా ఫారెస్ట్ అధికారులు అక్కడి రహదారి పనులను నిలిపేశారు. స్థానికుల ఆలోచన మరో విధంగా ఉంది. రహదారి పనులు జరగాల్సిందేనని, దారి లేకపోతే తాము కష్టాల పాలవుతామని చెబుతున్నారు. నాకు 60 ఏళ్ళు ఇప్పుడు వయసు ఉన్నది. నేను చిన్నతనంలో మాకు 10-12 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు 3 రూపాయల కూలీ పోయి ఈ రోడ్డు పోసినాం. మా ముత్తాతల కానుంచి ఇక్కడనే పుట్టింది, ఈయనే ఉన్నాం. ఆనాటి నుంచి కూడా ఇప్పటి వరకు రోడ్డు లేదు. అప్పటి నుంచి అదే మట్టి రోడ్ల తిరుగుతూనే ఉన్నాం. మల్లంపల్లి నుంచి మట్టి తెచ్చి పోసిన్లు, ఇక్కడ సీతక్క తీసుకొచ్చి మళ్ళా ఫారెస్ట్ ఆపిన్లు. ఇది ఇంపార్టెంట్ రోడ్డు. ఇటు ములుగు పోవచ్చు, అటు గుండాల నుంచి ఇల్లెం వెళ్తుంది, భద్రాచలం కూడా పోవచ్చు. ఇట్లా ఇటు కొత్తగూడెం పోవాలన్నా అనుకూలంగా మాకు ఉండేది రోడ్డు ఇదే. ఇక దీని పరిస్థితిని చూస్తే ఇట్లున్నది. ఇక్కడ ఒకప్పుడు అయితే డెలివరీ అయితే ఉంటే తీసుకుపోతుంటే ఆ బండి కూడా ఫెయిల్ అయితే ట్రాక్టర్ కట్టి గుంజుకపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఇక అట్లాంటి రోడ్డుని మళ్ళీ ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు మళ్ళీ ఆపిన్లు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుండి చేస్తాను. వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అవుతాను, కానీ వీళ్ళు చేసిండ్రు, పని స్టార్ట్ చేసి మళ్ళీ ఆఫ్ చేసిండ్రు. ఎందుకు ఆఫ్ చేసిండ్రు అంటే చెట్లు ఆల్రెడీ అది పెద్ద R&B రోడ్, అది R&B రోడ్డే, కానీ అది పోయడానికి ఇప్పుడు పర్మిషన్ లేదని కూడా వాళ్ళు ఫారెస్ట్లో ఆఫ్ చేసిండ్రు. ఎందుకు ఆఫ్ చేసిండ్రు మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మాకు రోడ్డు మట్టి పోవడానికి పర్మిషన్ లేకపోయినా కూడా సీతక్క అక్కడ ములుగు నుండి మల్లంపల్లి నుండి తీసుకొచ్చి ఇక్కడ పోసింది. మా రోడ్డుకు పోసినా కూడా ఇప్పుడు ఆఫ్ చేసిన ఫారెస్ట్ వాళ్ళు.
అదే ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఇప్పుడు మా విలేజ్ నుండి ఈ లోనకి వాచి టవర్కి లోనకి పోవడానికి 100 చెట్లు పోగొట్టేళ్ళు వాళ్ళైతే అడగడానికి ఎవరు లేరు. ఇప్పుడు పబ్లిక్ తిరగడానికి ఈ రోడ్డుకి చెట్లు పోతారని ఆఫ్ చేసిన ఫారెస్ట్లు వాళ్ళకి. ఇక ఇప్పుడు మా రోడ్డు పోసుకోవడానికి మాత్రం వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు. మంత్రి సీతక్క తీరు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. అన్ని అనుమతులు తీసుకుని రాజమార్గంలో రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉండగా అలా ఎందుకు చేస్తున్నారని జనం ప్రశ్నిస్తున్నారు.